ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వవంతుడ, సర్వశక్తిమంతుడ, కృపగల తండ్రి, దయగల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను మా ప్రభువా. మా తండ్రి, మీ ప్రేమ చేతను కృప చేతను గడిచిన దినాలలో మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు విడవకుండా ఎడబాయకండి తండ్రి. నీ కృపతోను ప్రేమతోను మమ్మల్ని అందరినీ నడిపించిన విధానం బట్టి పలువంటి స్వాముల నుంచి, కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి మమ్మల్ని విడిచిపెట్టకుండా నీ దయగల హస్తముతో, నీ చాచిన చేతితో తండ్రి మమ్మల్ని అందరినీ మీరు రెక్కల చాటున భద్రపరుచుకొని సురక్షితంగాను క్షేమంగాను గడిచిన కాల దినాలన్నింటిలోనూ ఎంతగానో కాచి కాపాడి సంరక్షించిన విధానం బట్టి మరొకసారి వేవేల స్థుతులు స్వాతం చెల్లించుకుంటూ ఆరాధనలో భాగంగా ముందుగా కీర్తన పాడుచుండగా కీర్తన పాడులోనూ మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును మా అందరికీ అనుగ్రహించి నడిపించుకొని చేరువచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకుని తండ్రి నువ్వు రావాల్సిన వారు ఉన్నారు. వారందరూ వారి పనులని ముంచుకుని సంతోషంతో నీ సన్నిధానంలో అడుగు పెట్టడానికి పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి, ఆనందించడానికి తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి మరి హృదయాలు తెరిచి వినడానికి వేతపడేటువంటి వాక్యం తండ్రి హృదయంలో భద్రపరుచుకొని ఫలించడానికి మీ యొక్క కృపను అనుగ్రహించి నడిపించమని ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ తద్వారా సమస్త ఘనత మహిమాపన మీరు పొందుకో సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ పాసం చేర్చుకోమని యేసుక్రీస్తు ప్రభువుని కూడా ప్రార్థించి వేడుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆరాధనల భాగంగా ముందుగా కీర్తనలు పాడుకుని దేవదేవుని స్తుతించుకుందామండి. మరి కీర్తన పాడడానికి సహకరించాలి. మరి ముందుగా చిన్న కీర్తన పుస్తకం నుంచి 10వ కీర్తన పాడుకుందామండి. ఆరాధించదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. కీర్తన పాడడానికి సహకరించాలి, రావాలి. ఆత్మతో నిరతం యెహోవా దేవుని మనమంతా ఆనందగానము మనసారా చేయుచు ఆనందగానము మనసారా చేయుచు అనుదినం కీర్తింతుము అనుదినం కీర్తింతుము ఆరాధించెదము ఆత్మతో నిరతం యెహోవా దేవుని మనమంతా ఆశ్రయనాలుడు అతిథియ దేవుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు ఆశ్రయనాలుడు అతిథియ దేవుడు పరిశుద్ధ దేవుడు నిత్య
మనదే అమరుడై ఉన్నవాడు మన దేవుడు ఆరాధించెదము ఆత్మతో నిరతం దేవుని మనమంతా ఆరాధించెదము ఆత్మతో నిరతం యెహోవా దేవుని మనమంతా సమస్తమునకు దేవాదారుడై శ్రేష్ఠయునకిడు జ్యోతిర్మయుడై భూమియందు కరుణ సంపన్నుడు భూమియందు కరుణ సంపన్నుడు యుగములకు వాడని శ్రీమాన్ యుగములకు వాడని శ్రీమాన్ ఆరాధించెదము ఆత్మతో నిరతం యెహోవా దేవుని మనమంతా ఆనందగానము మనసారా దేవుడు ఆనుదినం కీర్తింతుము ఆనుదినం కీర్తింతుము ఆరాధించెదము ఆత్మతో నిరతం యెహోవా దేవుని రెండవగా అదే చిన్న పుస్తరించి 54వ పాట యెహోవా నీ నామము ఎంతో బాగుంది. అదే చిన్న పుస్తరించి 84వ పాట యెహోవా నీ నామము ఎంతో బాగుంది. 84వ పాట యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము మోక్ష
మూడవదిగా అదే చిన్న కీర్తన పుస్తకం నుంచి 19వ కీర్తన పాడుతున్నామండి. మూడవదిగా 19వ కీర్తన అండి. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమాన నామములో. పెద్ద కీర్తన పుస్తకం నుంచి 106వ కీర్తన అండి. పెద్ద కీర్తన పుస్తకంలో చిన్న కీర్తన పుస్తకంలో 19వ కీర్తన పాడుతున్నాం. ప్రియ యేసు నిర్మించితివి Bye.
చివరిగా గ్రహించిన పుస్తకం గురించి 61 కీర్తన పాడుతున్నామండి. ఎంత మధురమో యేసుని ప్రేమ. చెలికెత్త పుస్తకం గురించి చివరిగా 48వ కీర్తన పాడుతున్నామండి. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ 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 అందముకారు
యేసుని ప్రేమ 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 రక్షించువారులే పరిచినైతిని రక్షించువారులే పరిచినైతిని భక్తుడు ఇంతవరకు మరి కీర్తన పాడుకొని తండ్రి అయిన దేవునికి స్తుతించుకున్నామండి. మరి కీర్తన పాడటానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రభుపేట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 8 ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. మరి మన మధ్యనటువంటి
మరి తొర్లపాటి ప్రవీణు మరి లేఖన భాగాన్ని చదివి వినిపిస్తారండి. 9వ అధ్యాయము 22వ వచనం ఒక వచనం. మరి ధర్మశాస్త్రము సమస్తములను ముఖ్యంగా శుద్ధి చేయబడి రక్తము విమోచనముగా పాప క్షమాపణ వద్దయు అన్యాయులకి కోరుతున్నది. లేఖన భాగాన్ని చదివి వినిపించిన సహోదరుడు ప్రవీణ్కి ప్రభువుగారి ప్రత్యేకమైన తెలియజేసుకుంటూ లేఖన భాగాన్ని వివరించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దామండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. ఇంతవరకు మరి కీర్తనలు పాడుకుని మిమ్మల్ని స్తుతించుకున్నాం మా ప్రభువా. మరి వాక్యము ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి తండ్రి మరి లేఖన భాగాన్ని వివరించుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని మా అందరికీ అనుగ్రహించి మరి విత్తనముగా విత్తబడినటువంటి వాక్యము హృదయాల్లో విత్తబడి తద్వారా ఫలించడానికి, ఫలించి ఆత్మీయ ఆశీర్వాదం పొందుకోవడానికి తండ్రి మరి వాక్యం ద్వారా వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ మీరు నడిపించమని, ముఖ్యంగా సత్యవాక్యాన్ని సరిగా మరి మేము బోధించుకొని వాక్య ప్రకారము సత్య మార్గంలో నడవడానికి తండ్రి మరి ఇటు లేఖన భాగాన్ని తండ్రి మరి నా ద్వారా వినిపిస్తుండగా నాకు సహాయంగా ఉండి నాకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి శ్రేష్టమైన సంగతి తండ్రి విని విడిచిపెట్టకుండా హృదయంలో పంచుకోవడానికి మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపించడం మా అందరికీ అనుగ్రహించి నడిపించమని సమస్తాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ మీ ప్రార్థన పాసం చేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రవర్తన ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ముందుగా ఇటు సమయాన్ని నాకు మనందరికీ అనుగ్రహించండి తండ్రి దేవునికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రవర్తన మరి చేరు వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి శుభావందనాలు తెలియజేస్తానండి. దేవదేవుని మహాకృపను బట్టి గడిచిన దినాలలోనూ మనల్ని సంరక్షించుకొని ఆయన చాచిన హస్తాన్ని మన ఎడల మన కుటుంబాల ఎడల ఉంచి అనునిత్యము మనకి తోడై ఉండి మనల్ని అందరినీ నడిపించిన విధానం బట్టి ముందుగా దేవదేవుని మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దలమై ఉన్నామండి. గడిచిన ప్రభు దినంలో సంఘం అంతా మరి చక్కటి శ్రేష్టమైన విషయాన్ని గూర్చి తెలుసుకోవడమే కాదు దాని యొక్క ప్రాముఖ్యతని వివరించుకున్నాం. ఏంటది? ఉపవాసం గురించి అనేక విషయాలు మనం ధ్యానం చేసుకుని చివరాఖరిలో చక్కటి వివరణ ఇచ్చుకున్నాం మనం వాక్యానుసారంగా. అవునా? అందులోనూ వాక్యమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలో చివరాఖరిలో మనం తెలుసుకుని చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలోనే పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాడు గడిచిన ప్రభుత్వంలో. ఎందుకంటే క్రీస్తు నీతో ఉంటే నువ్వు పస్తులు ఉండాల్సిన పని లేదు. మనపూర్వకంగా క్రీస్తుని నువ్వు స్వీకరించి నీ హృదయంలో నింపుకొని ఉంటే ఇక నీకు శోధన వచ్చే పరిస్థితి ఏముంటుంది? అపవాది గడికి చోటించే ప్రసక్తి ఏముంటుంది? అవునా? నీలో క్రీస్తు నరనరాన నీ హృదయంలో క్రీస్తుని నువ్వు ధరించుకుని ఉంటే ఇంకా అపవాది గడికి ఆస్కారం ఎక్కడ ఉంటుంది? నువ్వు పస్తులు ఉండాల్సిన పని ఏముంటుంది? పస్తులు ఎందుకుంటున్నావు? ఉపవాసాలు ఎందుకున్నావు? శ్రమల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో వచ్చినటువంటి శోధన నిమిత్తం ఉపవాసాలు ఉన్నారు అందరూ. అవునా? సో క్రీస్తే నీతో ఉంటే నీకు ఉపవాసంతో పనేంటి? అంతేనా? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? పెళ్లి కుమారుడు ఇంట్లో ఉంటే పెళ్లిలో ఇంట్లో వారందరూ కూడా ఉపవాసాలు ఉంటారా? అవునా? నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండలేదు?
అసలు ఉపవాసమే పాటించట్లేదంటే ఆ, అప్పుడు చెప్తారు సమాధానం ఏమని? పెండ్లి కుమారుడు ఇంట్లో ఉంటే, పెండ్లి వేడుకలో అందరూ మునిగి తేలుతూ ఉంటే, పెండ్లి కుమారుడే మీ ఇంట్లో ఉంటే ఉపవాసం ఎవరైనా చేస్తారా? పెళ్లి కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. క్రీస్తు నీతోనే ఉంటే, నీ ఇంట్లోనే ఉంటే నీకు ఉపవాసం ఉండాల్సిన పని ఉంది. చివరాఖరి ఫినిషింగ్ అది, అవునా? అనాది కాలంలో అందరూ ఉపవాసాలని ఎందుకు ఉన్నారో, ఎందు నిమిత్తం ఉన్నారో, అసలు ఉపవాసంలో ఏముందో కూడా మనం ధ్యానం చేసుకున్నాం. అసలు ఉపవాసం అంటే ఒక ఆధ్యాత్మిక శారీరక అభ్యాసం అని చెప్పాను, అవునా? ఉపవాసం అంటే ఉప అంటే సమీపంలో, వాసం అంటే ఉండటం. ఎవరికి సమీపంలో ఉండాలి? లోకానికి కాదు, దేవునితోనే నీ సమీపం, దేవునితోనే నువ్వు గడపాలి. అదంతా విడిచిపెట్టి నేను ఉపవాసం ఉన్నానని చెప్పి నీ పనులు నువ్వు నిమగ్నమై ఉంటే అది సరైన ఉపవాసం కాదు. నువ్వు దేవునితో గడపటానికే, దేవునితోనే సహవాసం ఉండటానికి చేసేదే ఉపవాసము. ఆ ఉపవాసంలో నువ్వు దేవునికి దగ్గరగా ఉండటమే ప్రాముఖ్యమైన అంశం. అది ఉపవాసం. అలాంటి ఉపవాసంలో ఏముంటుందని చెప్పాను? పాపపు ఒప్పుకోలు. ప్రాముఖ్యంగా ఉపవాసంలో పశ్చాత్తాపం ఉండాలి, పాపపు ఒప్పుకోలు ఉండాలి, మనోవిచారం ఉండాలి, రోదన ఉండాలి. అలాగే ఉపవాస ప్రార్థన చేసేవారు ఆనాటి వారు ధర్మశాస్త్ర ప్రకారము బూడిద పోసుకుని, వస్త్రాలు చింపుకొని, గోనె పట్ట కట్టుకుని చేసేవారు. భయంకరమైనటువంటి వచ్చినటువంటి శోధ నిమిత్తం దాని నుంచి బయటపడడానికి, దేవునికి దగ్గరగా ఉండి విన్నవించుకోవడానికి, ప్రార్థనా విజ్ఞాపనలు విన్నవించుకోవడానికి అలా చేసేవారు, అవునా? కానీ రాను రాను ఆ ఉపవాసం నేను కోరుకోలేదు అన్నాడు, అవునా? నాకు ఇష్టమైన ఉపవాసం ఇది కాదు. మీరు వస్త్రాలు చింపుకోవడం కాదు, మీ హృదయాలను చింపుకోండి అన్నాడు, అవునా? నాకు ఇష్టమైన ఉపవాసం ఇది కాదు. మరి ఏంటి? దిక్కు లేని పిల్లల్ని దగ్గర చేర్చుకోవడం, ఆకలి కొన్న వారికి అన్నం పెట్టడం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలని ఇవ్వడము, ఇది నాకు ఇష్టమైన ఉపవాసం అని చెప్తున్నాడు. అంతేగాని మనం ఉపవాసాల ప్రేయర్ చెప్పుకుని ఏదేదో చేసుకుంటాం. కానీ ఈ 40 దినాల లెంటలో ఓకే మంచిది. సో దేవుడు ఏం కోరుకున్నాడో ఉపవాసం అసలు ఏముంటుంది అని మనం చాలా చూసాం. చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. పశ్చాత్తాపం, పాపపు ఒప్పుకోలు విడిచిపెట్టకుండా నువ్వు ఎంత ఉపవాసం చేసినా దాన్ని దేవుడు అంగీకరించడు, అవునా? ఈ పాపపు ఒప్పుకోలేదు, ఏదో ఉపవాసం ఉన్నామని చేస్తుంటే అది ఎంత మాత్రమో సరైన ఉపవాసం కాదనే విషయాన్ని మనం గడిచిన పురోగతిలో ధ్యానం చేసుకున్నాం. మరి ఈరోజు మరొక విషయాన్ని, ప్రాముఖ్యమైన విషయాన్ని పౌలు గారు హెబ్రీ పత్రిక ద్వారా ప్రతి ఒక్కరు కూడా హెబ్రీ పత్రిక ద్వారా తెలుసుకుంటూ అసలు ఈ 40 దినాల్లోనూ ఈ లెంటలో ప్రాముఖ్యంగా అందరూ జ్ఞాపకం చేసుకునే అంశాలు చాలా విషయాలు ఉన్నాయండి. లెంట పాటిస్తున్నారు, ఉపవాస దినాలు ఆచరిస్తున్నారు, శ్రమ దినాలు, దుఃఖ దినాలు అని మనం పాటిస్తున్నామే. ఓకే, అది పాటించినా పాటించకపోయినా దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని, పరమార్థాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా ధ్యానం చేసుకోవాలి. ముఖ్యంగా పౌలు ఏం చెప్తున్నాడో హెబ్రీ పత్రికలో మనం చదవబడిన లేఖన భాగంలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీకు ఇట్టే అర్థమైపోతుంది. సో చూడండి, 22వ వచనం ఏమన్నాడు? మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు. సో ధర్మశాస్త్రంలో ఏముంది? పాపాన్ని పోగొట్టుకోవాలంటే, పాపం నుంచి విమోచింపబడాలంటే ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు. అంటే పాపాన్ని పరిహరించడానికి, పాపము నుండి విడుదల పొందడానికి ఏమవసరం? ఒకటే, ఏంటది? రక్తము. ధర్మశాస్త్ర ప్రకారము రక్తం చిందించకుండా, అందుకని కింద వచ్చిన చెప్తాడు ఏమని? రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చునని పౌలు చెప్తున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నాడు? రక్తము చిందించకుండా పాపం పరిహారం అవ్వదు, పాపం నుండి విడుదల పొందలేము. అది ఏ రక్తము? అది నిర్దోషమైనదై ఉండాలి, ఏ దోషము లేనిదై ఉండాలి, పవిత్రమైనదై ఉండాలి.
నిష్కలంకమైంది, నిర్దోషమైంది అయి ఉండి అర్పింపబడాలి ధర్మశాస్త్ర ప్రకారము. సో అసలు ఇక్కడ కింద వచనంలో రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదంటున్నాడు. అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. అందరికీ తెలిసింది ఇది. సండే స్కూల్ పిల్లలంటేనే చెప్తారు ఇది. సో పాపము అనే మాటకి ఇంగ్లీష్లో సిన్ అంటారు. అవునా? సిన్ అంటే పాపం. సో ఈ పాపము గ్రీకులో అసలు వచ్చిందే గ్రీక్ నుంచి. మనం తెలుగులో ఇట్టే పాపం అన్నాం, కానీ పాపం అనగానే మన మైండ్లో ఒకటే పాపం అంటే తప్పు. ఇది ఎలా వచ్చింది? గ్రీక్ నుంచి తర్జుమా చేయబడింది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము ఆదిమ హెబ్రూ గ్రీకుల నుంచి తర్జుమా చేయబడింది. మొట్టమొదటి పేపర్ మీద రాసి ఉంటుంది. అవునా? బైబిల్ అట్టగా తిరగగానే ఆదిమ హిబ్రూ గ్రీకు భాషల నుండి భాషాంతరము చేయబడింది. అక్కడి నుంచే వచ్చింది. ఇప్పుడు తెలుగు డైరెక్ట్గా వచ్చిందంటే రాలే, తర్జుమా అనువాదం వలన వచ్చింది. అవునా? అసలు పాపం అంటే గ్రీకులో హమ్మత్తియా. జాగ్రత్తగానండి, గ్రీకులో పాపాన్ని హమ్మత్తియా అంటారండి. వీలైతే రాసుకోండి, చూడండి. HAMARTIA, హమ్మత్తియా. ఇది గ్రీక్ వర్డ్ ఇది. సో పాపం అంటే హమ్మత్య అంటే నియమమును తప్పడం. ఈ హమ్మత్య అనే దానికి అర్థము నియమమును తప్పడం. ఏ నియమం అది? దేవుడిచ్చినటువంటి నియమం. అంటే ఆజ్ఞని ఏమవడం? తప్పడం. అందుకని ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. సో గ్రీకులో నియమమును తప్పడమే హమ్మత్య అని మాటకు అర్థం. గ్రీకులో హమ్మత్య అంటారండి. హమ్మత్య అంటేనే ఏంటది? నియమాన్ని తప్పడం. ఏ నియమము? దేవుడిచ్చినటువంటి నియమాన్ని మేరడము, తప్పడము, అతిక్రమించడము, దాన్ని హమ్మత్య అంటారు. అంటే ఇంగ్లీష్లో సిన్ అయింది, తెలుగులో పాపము. సో ఈ పాపాన్ని, ఈ హమ్మత్య అని అంటే నియమమును తప్పిన వారు ఆ నియమాన్ని సరిచేసుకునే విధమే, ఆ నియమాన్ని తప్పిన వారు సరైన నియమంలోకి రావడమే. అలా రావడానికి ఏం కావాలంట? రక్తము కావాలి. అందుకనే రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పొచ్చని పౌలు చెప్తున్నాడు. అంటే ఈ నియమాన్ని సరి చేసుకోవడానికి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞని సరి చేసుకోవడానికి రక్తము చిందించడం ద్వారానే సరి చేసుకోగలము, సరిదిద్దుకోగలము. ఆ పాపము నుంచి విమోచింపబడగలము. సో అందుకనే ముందేం చెప్తున్నాడు పై వచనంలో? మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడి అని. సో ధర్మశాస్త్రం దగ్గరికి వస్తున్నాడు ముందు. ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? మీ అందరికి తెలిసిందే. లేవికాండం మొత్తం చదివితే మీ అందరికీ అర్థమవుతుంది. అసలు లేవికాండము ఇదేంటి, ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ మనకు అవసరమా అని అనిపిస్తుంది. కానీ ప్రతి క్రైస్తవుడు లేవికాండం చదివినప్పుడు ఆ లేవికాండం ఉన్నటువంటి బలులన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఎవరైనా బైబిల్ బాగా చదివిన వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారం ఎన్ని బలులు ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయి చెప్పాలి. మరి ఏం చెబుతున్నారు? క్రైస్తవులు మనందరి చేతిలో బైబిల్ ఉన్నాయి. ధర్మశాస్త్రాన్ని ఎందుకు జ్ఞాపకం చేశాడు పౌలు? సో ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుతుందని చెప్తున్నాడు. సో ధర్మశాస్త్రంలో రక్తం చిందించకుండా ఏది విమోచింపబడదు. సో ముఖ్యంగా చూడండి, ధర్మశాస్త్రంలో 5 రకాల బలులు ఉన్నాయి. జాగ్రత్తగానండి. 5 రకాల బలుల్లోనూ 3 బలులు స్వచ్ఛందంగా కృతజ్ఞతా భావంతో సమర్పించేది. ఎవరికే? మనుషులకు కాదు, దేవునికి. 5 రకాల బలులు ఉన్నాయి. లేవికాండం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. లేవికాండంలో ఉన్న బలులన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యమే. సో ఈ 5 రకాల బలుల్లో మొదటి 3 బలులు స్వచ్ఛందంగా కృతజ్ఞతా భావంతో దేవునికి స్వయంగా అర్పించుకునేయే ఆ 3 బలులు. మిగతా ఒక 2 బలులు ఉన్నాయి ఈ 5 బలుల్లోనూ. ఆ 2 బలులు ఏంటంటే ఆజ్ఞగా ఇచ్చాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఖచ్చితంగా కర్ర కండిగా
అర్పించవలసినటువంటి బలులు. మా వెంటనారా ఆ బలు కూడా మాకెందుకంటే ఇప్పుడు లేవు కదా అంటారేమో. చివరాత్రిలో చెప్తాను నేను. ఎందుకంటే లేవి కారణం ఇదేంటి అన్నీ ఇలాగే ఉన్నాయి, మనకేం అర్థం అవట్లేదు ఏంటి, ఏం బళ్ళు, ఈ హడావుడు ఏంటి అనుకుంటున్నారేమో. ఏది వ్యర్థంగా ఇందులో ప్రభుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యం లేవి కారణాలు ఉన్నటువంటి బళ్ళన్నీ. మనం బళ్ళు అంటే ఏదో అనుకుంటున్నాం మనం. సో చివరాకర్లో మనం దాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ 5 రకాల బలుల్లో ఈ 5 రకాల బలులు ప్రభుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఎవరికో కాదు, ప్రభుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యమే. అందులో చూడండి, లేవి కాండంలో మొదటి అధ్యాయం మనం చదువుకుంటే మొట్టమొదటి బలి ఏంటని ముందుగా చెప్పాను. 5 బలులోను మొదటి 3 బలులు కృతజ్ఞతాభావంతో ఇశ్రాయేలు ప్రజలు స్వచ్ఛందంగా దేవునికి అర్పించుకునేవి. అవి కూడా దేవుడు ఎలా చేయాలో చెప్పాడు. మిగతా 2 బలులు ఉన్నాయి, అవి ఆజ్ఞగా ఇచ్చాడు. ఖచ్చితంగా ఖండిగా పాటించవలసిందే. అవి పాటించకపోతే ఆజ్ఞ అతిక్రమించినట్టే. 3 బలులు ఆజ్ఞగా ఇవ్వకపోయినా కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏటా ఇచ్చేవే. అంటే స్వచ్ఛందంగా దేవునికి ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా భక్తితోనూ కృతజ్ఞత భావంతోనూ ఇచ్చేయి మొదటి 3 బలులు. అందులో మొదటి బలి దహన బలి. లేవి కాండం కొత్త ఒకసారి ఒక్క నిమిషం. లేవి కాండము ప్రతి ఒక్కరు తీయండి, మీకు అర్థమవుతుంది చక్కగా. లేవి కాండంలో చూడండి, మొట్టమొదటి 5 బలిలో మొదటి బలి చూద్దాం, దహన బలి చూద్దాం. ఇందులో లేవి కాండం మొదటి అధ్యాయంలోనే చూడండి 2వ వచనం నుంచి మనం చదువుకుంటే, నీవు మోషేకి చెప్తున్నాడు, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందల్లో నుండి గొర్రెల మందల్లో నుండి గాక మేకల మందలో నుండి కానీ దాన్ని తీసుకొని రావాలను. అతడు దహన బలి రూపముగా అర్పించినది చూడండి, దహన బలిగా అర్పించేది ఏం చెప్తున్నాడు, గోవుల్లోనదైనను నిర్దోషమైన మగదాన్ని తీసుకొని రావాలో. అంటే నిర్దోషమైనది ఎంపిక చేసుకోవాలి. ముందు నువ్వు బలి ఇవ్వాలంటే, నీ పాపానికి ప్రాయశ్చిత్తంగా దహన బలిని దేవునికి ఇవ్వాలంటే ముందుగా నువ్వు తీసుకోవాల్సింది ఏంటి, మగదాన్ని తీసుకుని దాంట్లో నిర్దోషమైంది అంటే ఏ దోషము లేనిది. అదేంటి, జంతువుల్లో దోషం నిర్దోషం అంటున్నారు ఏంటండి అని అడిగితే మాకు ఎలా తెలుస్తాయి అంటే తెలిసిపోతాయి. కోడిని కోసుకునేటప్పుడు అదేం చూడరా ఎలా ఉంది ఏంటో, కోసేసుకుంటామా, అది కుంటుదో గుడ్డుదో రెక్కిరిగిపోయిందో, అవునా, చూస్తామా లేదా? ఈవెన్ మేకలను కొనే వాళ్ళు కూడా చూస్తారు, ఇలా పట్టుకుని ఏదో చూస్తారు, నాకు తెలీదు కన్నం ఉందో లేదో. బక్క చిక్కిపోయి ఇస్తారా దేవునికి? శ్రేష్టమైన బలే ఇస్తారు, అవునా. మనం కోసుకుని తినేటప్పుడు శ్రేష్టమే అన్నీ చెక్ చేసుకుంటాం, అవునా. మనం వండుకు తినేటప్పుడు కోసుకునేటప్పుడు కోళ్ళని మేకల్ని గొర్రెల్ని ఎద్దుల్ని ఆవుల్ని, అది జబ్బుదో గుడ్డుదో నడ్డిదో కుంటిదో అన్నీ చూస్తామే. ఏమాత్రం తేడా ఉన్న బాబు వద్దండి ఇంకోటి ఇవ్వండి అని అంటామే. ఈవెన్ పళ్ళు కొనుక్కున్నాం మనం చూస్తామే, అయ్యింటి అలాగున్నాయి, అట్టుపళ్ళు మాగిపోయినాయి, ద్రాక్ష పళ్ళు వాడిపోయినాయి. ఈవెన్ పువ్వులు కొనుక్కున్నప్పుడు కూడా స్మెల్ చూస్తామే, వాడిపోయినాయో ఫ్రెష్యో అన్నీ చెక్ చేసుకుంటామే. సో దేవునికి ఇచ్చే కూడా శ్రేష్టమని ఇవ్వాలి. అందులో చూడండి ఏమంటున్నాడు, నువ్వు దాని బలిగా తీసుకొచ్చే దాని మీద చూడండి, నిర్దోషమైన మగదాన్ని తీసుకొని రావాలను, తాను యెహోవా సన్నిధిని అంగీకరించబడినట్లు. చూడండి, తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు. ఎవరు అంగీకరింపబడినప్పుడు అంటే బలి ఎవరైతే పాపం చేసి దహన బలిగా దేవునికి అర్పించేవాళ్ళు దేవుని సన్నిధికి రావాలి దాన్ని తీసుకొచ్చి. దేన్ని బలిగా నువ్వు ఏదైతే అర్పిస్తున్నావో దాన్ని తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దాన్ని తీసుకొని రావాలను. తీసుకొచ్చిన తర్వాత ఏం చేయని, అతడు దహన బలిగా అర్పించు బలి పశువు తల మీద చెయ్యి వేయవలను. సో ఆ మేకను గొర్రెను ఎద్దును తీసుకొస్తారు కదా, దాని మీద చెయ్యి వేయవలను. ఎందుకు చెయ్యాలి ఎవరని చెప్పండి? ఆ పశువు మీద, ఆ దహన బలిగా తెచ్చిన పశువు మీద చెయ్యి వేయాలి. ఎవరో యాజకుడు తీసుకొచ్చినోడు చెయ్యి వేస్తారు తల మీద. ఎందుకు చెప్పండి, ఎందుకు చెయ్యాలి? ఈ 5 బలుల్లో కూడా చెయ్యాలి తల మీద. బలిచ్చే ముందు చెయ్యేసి ఏం ప్రార్థన చేస్తారని చెప్పండి. ఆ మేకను గొర్రె మీద ఎద్దు మీద తల మీద
చెయ్యి ఎందుకు? ఎవరు చెప్పారు ఇక్కడ? నీకు బదులుగా, నాకు బదులుగా నువ్వు, నేను చేసిన పాపానికి బదులుగా నువ్వు బలి అవుతున్నావు. ఓ మేక, ఓ గొర్రె, ఓ ఎద్దు అని అర్థం. నీకు అర్థమవుతుందా? నాకు బదులుగా, నేను చేసిన పాపానికి బదులుగా నువ్వు బలి అవుతున్నావు. అందుకనే చేతులు ఉంచాలి తల మీద. తీసుకొచ్చిన ఆ అర్పణ చేతులు ఉంచి తల మీద, అప్పుడు బలి ఇవ్వాలి. ఎక్కడ బలి ఇవ్వాలి? ఎక్కడ పడితే అక్కడ బలి ఇవ్వకూడదు. బలిపీఠానికి ఉత్తర దిక్కున బలి ఇవ్వాలి. ఆ బలిచిన రక్తాన్ని తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద ప్రోక్షించాలి. అర్థమవుతుందా? ఇదంతా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యమే. మరలా చెప్తున్నాను, ఈ బలితత్వం ఏంటి మాకు చెప్తున్నాను, మాకు ఎందుకండి అంటారేమో. ఇదంతా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యమే. తీసుకొచ్చి ఉంటే ఆ బలి పశువును చూసారా? ఆ బలి పశువు మన పస్కా బలి పశువు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ పొట్టేలును ఎద్దును తల మీద చేస్తాను చూసారా? నాకు బదులుగా నీవు బలి అయ్యావు. నేను చేసిన ఆజ్ఞ అతిక్రమలను బట్టి, నేను చేసిన పాపలను బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు బదులు బలి అయ్యాడు. మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రం ప్రకారము వదకు తేపడినటువంటి గొర్రె, ఎద్దు లేదంటే గొర్రెపిల్ల తల మీద చేతులు ఉంచినప్పుడు నా పాపానికి బదులుగా దీన్ని నేను అర్పిస్తున్నాను. క్రొత్త నిబంధన ప్రకారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పస్కా బలి పశువుగా, గొర్రెపిల్లగా ఆయన కనపడుతున్నాడు. ఆయనకి బదులుగా, అంటే మనకి బదులుగా ఆయన శిలువ మీద బలి అయ్యాడు. రక్తాన్ని ఉత్తర దిక్కున ప్రోక్షించాలి ధర్మశాస్త్ర ప్రకారంగా. ఉత్తర దిక్కున ఏంటి? ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేముకి ఉత్తర దిక్కున సిలువ వేయబడ్డాడు. చూడండి, ఉత్తర దిక్కునే దాన్ని చూడండి. 11వ వచనమా? బలిపీఠము ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దాన్ని వధింపవలెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా యెరూషలేముకి ఉత్తర దిక్కునే సిలువ వేయబడ్డారు. అలాగే రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించాలి. అవునా? పై వచనాలు చూడండి, ఎక్కడ ప్రోక్షించాలా? ఆ రక్తాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద ప్రోక్షించాలి. బలిపీఠం మీద ప్రోక్షించినప్పుడే, ఇదంతా ఒక నియమం. ఇది పాపాన్ని పరిహరించుకోవాలంటే నియమం. ఇది దేవుడిచ్చినటువంటి నియమం ఇది. సో బలిపీఠం మీద ప్రోక్షింపబడాలంటే, బలిపీఠం మీద ప్రోక్షించకుండా కింద ఒలకపోతే అది అంగీకరింపబడదు. సో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలిపీఠానికి సాదృశ్యమైనటువంటి శిలువ మీద ఆయన రక్తాన్ని చిందించాడు, కార్చాడు. అర్థమవుతుందా? బలిపీఠము శిలువకి సాదృశ్యంగా కనపడుతుంటే, పస్కా బలి అంటే బలి పశువుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వధింపబడ్డారు. ఉత్తర దిక్కున బలిని అర్పించాలి ధర్మశాస్త్ర ప్రకారము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా యెరూషలేము పట్టణానికి ఉత్తర దిక్కులోనే, ఉత్తరాన్నే సిలువ వేయబడ్డారు. సో ఈ దహన బలి, దానికి మనం ఈ 5 రకాల బలిలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యమే. మీరు ఏది తీసుకోండి, నేను చెప్పిన ఈ 5 బలిలో ఏ బలి తీసుకోండి, ఖచ్చితంగా బలి పశువు ఉండాల్సిందే. దాని మీద చేతులు ఉంచాల్సిందే, వధింపబడాల్సిందే, ప్రోక్షించాల్సిందే. సో ఇది దహన బలి, మీ అందరికి అర్థమై ఉంటుంది. రెండోదిగా నైవేద్య బలి. ఇది 2వ అధ్యాయం లేవికాండంలో కనపడతాయి. ఇది కూడా భక్తికిని కృతజ్ఞత భావంతో స్వయంగా ఇచ్చేది దేవునికి. మీరు పూర్వం చూడండి, నైవేద్యాలు అంటారు కదా, అంటే దేవునికి ముందుగా మనం ఇచ్చేది. మనం ఏది వండుకున్నా, పూర్వం చూడండి పెద్దలు, మనం ఏదైనా వండుకున్నా ఏమన్నా కానీ దేవుని దగ్గర పెడతా ఉంటారు. ఇప్పటికీ ఆ ఆచరణ ఉంది. నైవేద్యంగా ఏమి ఇవ్వాలి? నీ ప్రథమ ఫలాల్లో కానీ దేంట్లో కానీ ఏదైనా కానీ ఇజ్రాయేల్ ప్రజలు తీసుకొచ్చేవారు. అందులో ముఖ్యంగా పేదవారు ఉంటారు చూసారా? ఇజ్రాయేల్లో పేదవారు అంటే గొర్రెలు, మేకలు ఇచ్చుకోలేని వాళ్ళు ఏమి ఇవ్వాలి? పిండితో నైవేద్యము ఇవ్వచ్చు. సౌండ్ వస్తుంది ఏదో బయట.
సో నైవేద్యంలో ఉండేది ఏంటంటే గోధుమ పిండితోనే రొట్టె చేసి నైవేద్యం అర్పించాలి. ఒక పేదవాళ్ళు అంటే గొర్రెలు ఇవ్వలేని వాళ్ళు, మేకలు గొర్రెలు ఎద్దులు మరి ఖరీదేని కాబట్టి, సో ఇవ్వలేని వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవునికి నైవేద్యం అవి ఇవ్వచ్చు. బాగా ఇచ్చుకోలేని ఉంటారు చూసారా, లేమి స్థితిలో ఉన్న వాళ్ళు ఏంటంటే గోధుమ పిండితో కూడా నైవేద్యం దేవునికి అర్పించవచ్చు. శ్రేష్టమైన గోధుమలతో వారే స్వయాన దాన్ని పిండి చేసి రొట్టెని చేసి ఆ రొట్టెలు మళ్ళీ పొంగకూడదు, అందులో నువ్వు పులియకూడదు, పొంగకూడదు, పులవకూడదు. సో ఈ నైవేద్యము ఎవరికి సదృశం? మరలా ప్రభువైన యేసుక్రీస్తు వారికే. ఆయన శరీరము మనం ఏం చేస్తున్నాం? రొట్టె. అవునా? ఆయన శరీరం ప్రభు వల్ల మనం చదువుకుంటాం కదా, రొట్టెగా తీసుకుంటున్నాం నైవేద్యంగా. సో అది నైవేద్య బలికి సాదృశ్యంగా కనపడుతుంది. అలాగే మూడవదిగా సమాధాన బలి. ఇది కూడా కృతజ్ఞతగానే సమాధాన బలిగా, అంటే వచ్చిన వారు, అంటే పాపంతో వచ్చిన వారు దేవునితో సమాధాన పడే విధంగా ఆ బలిని ఏదైతే దేవుని కొరకు తీసుకొచ్చారో అర్పించడానికి, దాన్ని దేవునితో సమాధాన పడడానికి మన సమాధానకర్తగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరికి? దేవునికి నరులకు మధ్యవర్తిగాను సమాధానకర్తగాను ఆయన ఈ లోకానికి వచ్చారు. దానికి సాదృశ్యంగానే ఈ సమాధాన బలి మనకి కనపడుతుంది. ఇది కూడా లేవికాండం 3వ అధ్యాయంలో, మీరు అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత లేవికాండం 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయం ఖచ్చితంగా చదివితే ఈ మొదటి మూడు బలులు ఏంటయ్యి? స్వచ్ఛందంగా ఇచ్చే దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, ఈ 3 బలులు స్వచ్ఛందంగా ఇచ్చేవే. సో ఆజ్ఞగా ఇచ్చిన ఈ 5 బలిలో మిగతా 2 చూసారా, ఇది ఖచ్చితంగా ఇజ్రాయేలు ప్రజలకే దేవాది దేవుడు ఆజ్ఞగా ఇచ్చిన బలులు. అందులో ప్రప్రథమంగా ఉన్నది పాప పరిహారార్థ బలి. దీంట్లో పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇచ్చేది. అలాగే అపవిత్రమైనటువంటి మనిషి ఎవరైనా ఉంటే తను తాను పవిత్రపరచుకోవడానికి ఒక గొర్రెనో, మేకనో, గొర్రె పిల్లనో, ఎద్దునో వధించి దేవునికి మరలా దాని మీద చేతులుంచి మళ్ళీ సేమ్ నా పాపానికి బదులుగా నీవు బలవుతున్నావు. పాప పరిహారార్థ బలికి ఇది ఖచ్చితంగా అర్పణగా ఆజ్ఞగా ఇవ్వబడింది. పాప పరిహారార్థ బలిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో మనందరి కొరకు ఆయన బలి అయ్యాడు. మన నిమిత్తమే పాప పరిహారార్థ బలిగా శిలువ మీద వేలాడాడు, రక్తాన్ని చిందించాడు. సో చూడండి, పరిహారంగా తిరిగి చెల్లించేదే. సో రెండవదిగా చూడండి, అపరాధ పరిహారార్థ బలి. ఈ 2 కూడా ఆజ్ఞగా ఇచ్చినవే, 2 కూడా ఆజ్ఞగా ఇచ్చినవే. అపరాధ పరిహారార్థ బలి ఏముంటది? అపరాధముల చేత, ఇందాక చెప్పాను, అంటే చూడండి, ఉద్దేశపూర్వకంగా చేసింది, పాపానికి ప్రాయశ్చిత్తంగా చేసింది, పరిహారంగా తిరిగి చెల్లించేది. మీరు పాపం చేశారు, పాపానికి ప్రాయశ్చిత్తంగా కోడినో, గొర్రెనో, ఎద్దునో తీసుకొచ్చి దేనన్నా మీరు పాపం చేయడం ద్వారా ఏమైనా నష్టపరిచినా, లేదంటే ఏమన్నా అపరాధం చేసినా దేవుని దృష్టిలో, దానికి పరిహారంగా తిరిగి చెల్లించేదే అపరాధ పరిహారార్థ బలి. సో తిరిగి చెల్లించాలి నువ్వు ఏదో ఒకటి. సో తిరిగి చెల్లించాడు. ఏమిచ్చి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమిచ్చి? నీ పాపాలని వెలగా చెల్లించి ఏమిచ్చి పాపాన్ని పరిహరించాడు? ఆయన అమూల్యమైన రక్తము విమోచన క్రయదమనంగా చెల్లించాడు. చూడండి, మార్క్స్ వార్త 10వ అధ్యాయము చూడండి ఒకసారి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు పరిచారం చేయటానికి చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చాడని చెప్తూనే చూడండి ఒక మాట తెలియజేస్తాడు. 10వ అధ్యాయము మార్క్స్ వార్తలు అనుకుంటా, ఒకసారి చూద్దాం. 45వ వచనంలో చూడండి, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు, చూడండి అండర్లైన్ చేసుకోండి, అనేకులకు ప్రతిగా. ఎవరి కొరకంట?
అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చునను. సో విమోచన క్రయధనముగా ఏం చెల్లించాడు వెలగా? ఆయన అమూల్యమైన, అతిశ్రేష్టమైన, పవిత్రమైన రక్తాన్ని చిందించడం ద్వారా ఆయన ఈ లోకానికే నిన్ను విడిపించుకోవడానికి వచ్చాడు. సో ఈ ధర్మశాస్త్రాన్ని అందుకని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు హెబ్రీ పత్రికలో ఏమని? మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా తెలుసుకోవచ్చు. సో ధర్మశాస్త్ర ప్రకారము రక్తం చిందించకుండా పాపాన్ని ప్రక్షాళన చేయలేము. అది ఎంతవరకు? కొంతవరకే. మరలా ఏటేటా ఆ పాపాల్లో జ్ఞప్తికి వస్తున్నాయి, గుర్తుకు వస్తున్నాయి. అది ఏమాత్రం కూడా పాపాన్ని తీసివేయడానికి సరిపోవట్లేదు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఈ 5 బలులు వల్ల ఉపయోగం లేదు. అందుకనే బలి అర్పణ నేను కోరుకోలేదు అంటున్నాడు. సో ఈ 5 రకాల బలులు ధర్మశాస్త్ర ప్రకారం పాపం తీయడానికి అది ఇంపాసిబుల్ అవుతుంది, అవ్వట్లేదు. అంటే కంప్లీట్గా పాపాన్ని తీసివేయడానికి ఉపయోగపడలేదు ఈ 5 బలులు కూడా. సో రక్తము చిందించినా కానీ మరలా ఏటేటా ఆ పాపాలను జ్ఞప్తికి వస్తున్నాయి, గుర్తుకు వస్తున్నాయి. మరలా పాపం చేసినాడు మరలా ఏదో గొర్రెని తీసుకురావడం, ఆ నెత్తి మీద చేతించడం కానీ ఏం గుర్తొస్తున్నాయి? ఒకప్పుడు నేను మళ్ళీ బలి ఇచ్చాను కదా, ఏటేటా ఇస్తున్నాను కదంటే పాతది గుర్తుకొచ్చేస్తుంది ఇక్కడికి. ఇప్పుడు నేను పాపం చేశానండి, మందిరానికి గొర్రెని తీసుకొచ్చాను, వధించేశాను, అయిపోయింది, చెల్లించేశాను. మరలా సంవత్సరం అంతా చేసిన పాపాలని పోగొట్టుకోవడానికి మళ్ళీ ఒక గొర్రెని తీసుకొచ్చి ఎప్పుడైతే దాన్ని చేతులు ఇచ్చినప్పుడు పాతవి గుర్తొస్తున్నాయంట. ఇది ఎప్పుడైతే చేసామో పాపం పాతకాలపు జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి కదా, నేను ఆల్రెడీ ఒక దూడనే, ఒక గొర్రెను, ఎద్దుని బలిచ్చాను, ఏటేటా ఆ పాపాలు జ్ఞప్తికి వస్తున్నాయి. మరి రక్తం చిందించకుండా పాప విమోచన అవ్వట్లేదే. మరి అది ఏ రక్తమై ఉండాలి? మరి అది ఏ రక్తమై ఉండాలి? చూడండి, మనం చదవబడిన లేఖ భాగంలో హెబ్రీ రాసిన పత్రికలోనే కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సో చూడండి, చదవబడిన లేఖన భాగంలోనే 10వ అధ్యాయం చూద్దాం. హెబ్రీ రాసిన పత్రికలో 10వ అధ్యాయంలోనే చూడండి, పౌలు వివరణ ఇస్తున్నాడు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలిదియే గాని ఆ వస్తువులు నిజస్వరూపం గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చి వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు. ఎప్పటికీ తీసుకొచ్చేస్తున్నాం సంవత్సరం అవి బలవుతున్నాయి కానీ నీ పాపము ఎప్పుడు కూడా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కూడా ధర్మశాస్త్రం కింద ఉంటే ఏమవుతుంది తెలుసా? ప్రతి సంవత్సరము ఎంతమంది ఉన్నాం ప్రపంచంలో? 750 కోట్ల మంది లెక్కేసుకోండి. ప్రతి సంవత్సరం 750 కోట్ల మేకలు, గొర్రెలు, ఎద్దులు అసలు మీకు కనపడేవి, తింటాకు కూడా కనపడేవి. ఎందుకంటే మన పాపాల నిమిత్తం సంవత్సరం లక్షల కోట్ల మీద బలైపోయి రక్తం ఏలైపోయి. ఆలోచన చేయండి. ఇది కూడా ఇప్పుడు అమల్లో ఉండుంటే, ధర్మశాస్త్రం కింద ఉండుంటే ఎన్ని బలయ్యండి నిజంగా. అంటే పాపం విపరీతంగా మన సంవత్సరానికి అవసరం కాదు, రోజు చేసేస్తున్నాం. అవునా? రోజు చేసేస్తాం, మేము పాపం అంటారేమో. సో దేవుని ఆజ్ఞ మీరితే చాలు పాపం. అది పాపం అంటే ఎక్కడికి వెళ్ళిపోకండి, దేవుని మాట వినడమే. సో అందుకనే దేవుడు దీన్ని ప్రక్షాళన చేశాడు. ఎలాగా చూడండి, అందుకనే వివరణ ఇస్తున్నాడు. వివిధమైన బలులు వాటిని తెచ్చిన వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు. అలాగూ చేయదగిన ఎడల సేవించు వారొక్కసారే పరిశుద్ధపరచబడి
బడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. వాటిల్లోనే పరిపూర్ణంగా పాపం విడుదలైపోతే, పాపం నుంచి విడిపింపబడి బయటకు వచ్చేస్తే వాటితోనే అయిపోయేది కదా అని అంటూనే చూడండి ఇంకేమన్నాడు, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుటకు అసాధ్యం. మీకు అర్థమైందా? మరలా చదువుతాను చూడండి. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుటగా అసాధ్యం. తీసివేయడానికి అంటే జంతువుల రక్తంతో అవ్వట్లేదు. జంతువుల రక్తంతో పాపం విమోచన కంప్లీట్గా అవ్వట్లేదు. అవుతుంది ఎప్పుడు? సంవత్సరానికి అవుతుంది అంతే. మరలా నువ్వు పాపం చేస్తున్నావు, అవి బలైపోతున్నాయి, కానీ 100,000 లక్షల కోట్లు నీ పాపం మాత్రం పోవట్లే. అనవసరంగా నువ్వు చేసిన పాపాలకే అవి బలైపోతున్నాయి మోగజావాలు. అవునా? అందుకే నేను వాటిని రద్దు చేశాడు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అవి బలైపోయి మనం పాపం చేయడం ఏంటి? అవి బలైపోవడం ఏంటి? అవి బలైపోవడం ఏంటి? నిజంగా దేవుడు ఎంత గొప్పగా ఆలోచించుంటాడని మన నిమిత్తమైన మోగజేవాళ్ళం బలైపోవడం. మరి నిజంగా అలా అనుకున్నాడేమో దేవుడు. వాటిని స్టాప్ చేశాడు. నిజంగా అద్భుతంగా. అందుకని చెప్తాడు, వాటి రక్తము పాపములు తీసేయడానికి అసాధ్యం కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు. ఏమని? బలియు అర్పణయు నేను కోరలేదు, కానీ నాకొక శరీరము అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. ఇంకా వాటితో పని లేదు, నీకు ఇష్టమైనవి కాదు. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా ఏటేటా పాపాలు చేసుకుని తోలికి వచ్చేస్తున్నారు. మేకల్ని, గొర్రెల్ని, ఎద్దుల్ని, లెక్కలేనటువంటి పశు వధ జరుగుతుంది. రక్తము ఏర్లై పారుతుంది, కానీ వాళ్ళ పాపాలు మాత్రం పోవట్లేదు. పూర్ణ హోమములను పాప పరిహార బలు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటని. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహార బలులు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. సో ఈ ధర్మశాస్త్రంలోనే ఉన్నాయి. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఇవి లేవు. క్రొత్త నిబంధనలో ఎవరు రక్తము ద్వారా నూతన నిబంధన ఇవ్వబడింది? ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే. ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. సో ఆయన రక్తము ద్వారా ఆ నిబంధనకి ముద్ర వేశాడు. అది సీల్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆజ్ఞ, ఒక క్రొత్త నిబంధన అనేది ఒక ముద్ర లాంటిది. వేరొక నిబంధనతో పని లేదు. పాతది బాగుంటే రెండో దానికి ఆస్కారం లేదు. అవునా? ధర్మశాస్త్రం పరిపూర్ణంగా మానవుని పాపం తీసివేయడానికి ఉపయోగపడితే కనుక ఆ రెండో దానికి ఆస్కారం లేదు. మొదటి నిబంధన సరిగా ఉందనుకోండి, రెండో నిబంధన చేయడానికి ఆస్కారం లేదు, అవసరంలే. అవునా? మొదటి రూల్ బాగుందనుకోండి, దాంట్లోనే అందరూ ఫాలో అవుతారు. దాంట్లో లోపాలు ఉన్నాయంటే దాన్ని సవరించి క్రొత్తగా ఇంకొక నిబంధన, ఇంకొక రూల్ని పెట్టాలి. దానికి ముద్ర వేయాలి. ఎవరి ముద్ర? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తము ద్వారా వేయబడినటువంటి క్రొత్త నిబంధన ముద్ర. మనం దాని కిందనే ఉన్నాము. సో ధర్మశాస్త్రంతో మనకి పని లేదు. అందులో ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ బలులు మనం అర్పించవసరం లేదు. ఎందుకంటే మన పాపాలని పరిహరింపడానికి ఆయన ఒక్కసారే బలి అయ్యాడు. మన నిమిత్తము, మనందరి నిమిత్తము ఆయన బలి అయ్యాడు. సో ఇంకేమన్నాడు? ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు, చూడండి, ఆ రెండవ దానిని స్థిరపరచుటకు, ఆ రెండవది ఏంటి? క్రొత్త నిబంధనే. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఎలాగా? నెరవేర్చి.
ధర్మశాస్త్రంలో పాప పరిహారార్థ బలి పశువుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పస్కా బలి పశువుగా శిలువ మీద బలి అయ్యాడు. బలిపీఠం మీద రక్తాన్ని ఒలికించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువపై ఆయన రక్తాన్ని కార్చాడు. బలిపీఠం మీద రక్తం ప్రోక్షింపబడింది. సో ఇవన్నీ సాదృశ్యాలు ఈ 5 బలులు కూడా. ఇవి 5 బలులు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యమే. చూడండి, ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. సో ఆయన రక్తం చిందించడం ద్వారా మనం అందరము ఏమవుతున్నామంట? పరిశుద్ధం అవుతున్నాము, నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఎందుకంటే గత కాలంలో అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలందరినీ ఆయన రక్తము ద్వారా, ఎవరి రక్తం? నిర్దోషుడు, నిష్కలంకుడు, ఏ దోషమో లేనివాడు, పరిశుద్ధుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రక్తము ద్వారానే మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. సో ఈ 40 రోజులు ఎండ దినాల్లో ఎవరిని చెప్పారండి మీ అమ్మ? సో 40 రోజులు ప్రార్థన చేసుకుని ఎంతసేపు నేను వింటున్నాను, విమర్శ కాదు కానీ మైకులో వింటున్నా, నాకు చక్కగా వినపడదు బయట కూర్చుంటే. ఎంతసేపు భౌతిక సంబంధిత ఆశీర్వాదాలు 40 రోజులు కూడా. నాకు అదే ఆశ్చర్యం వేసింది. ఎంతసేపు నీకు అది ఇస్తాడో ఇది ఇస్తాడనే ప్రసంగంలో అయ్యే అంటున్నాను నేను చెవుల్లో. నాకు అయ్యే వినపడదు. నిన్న కూడా ఇదే అన్నాను. ఎంతసేపు నేను దీవిస్తాడో, నేను ఆశీర్వదిస్తాడో, అరే నీ కోసం ఎందుకు వచ్చాడు, ఎందుకోసం బలయ్యాడు, ఇంకెంతసేపు భౌతిక సంబంధమైన ఇండ్లు వాకుల కోసమైనా యేసుక్రీస్తు వచ్చింది. అరే నేను పాపం నుంచి విమోచించడానికి వచ్చాడని ఒక్క మొక్క వినపడలేదు నాకు. నేను ప్రసంగం విన్నాను, ఎవరితో మైకులో వస్తాయి, చిరాకు వచ్చి లోనికి వెళ్ళిపోయి. ఎందుకు అంతసేపు ఈ భౌతిక సంబంధం ఆశీర్వాదాలా? నేను ఆశీర్విస్తాడో, నేను దీవిస్తాడో, నీ కుటుంబం ఆశ్రయింపబడుతుంది, నీ కుటుంబం ఎక్కడికో వెళ్ళిపోద్ది అంటే వెళ్ళిపోద్ది. ఆ తర్వాత నువ్వు ఎక్కడికి గడ్డించాడు వెళ్ళిపోతావు నరకానికి. ఇస్తాడు, ఆ ఇచ్చిన వాడు మరీ శ్రేష్టమైన దాన్ని ఇవ్వబోతున్నాడు. దానికోసం కదా నేను ఎన్నిసార్లు చెప్పాను, భౌతిక సంబంధ ఆశీర్వాదాలు నువ్వు బ్రతుకున్నంత వరకే చెప్పాను. ఇది టెంపరీ కోసం ఎక్కువ చెప్తున్నారు కానీ శాశ్వతమైనది, నిత్యమైనటువంటి ఆయన రాజ్యం గురించి ఎవరు చెప్తున్నారని నిజంగానే? ఏ సేవకుడు చెప్తున్నాడు? ఎంతసేపు భౌతిక సంబంధ ఆశీర్వాదాల గురించే ప్రసంగాలు చేస్తున్నారు కానీ. ఇన్ని బలులు ఉన్నాయి, ఆ బలుకి సాదృశ్యంగానే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బలి అయ్యాడు. అసలు పాపం అంటే ఏంటి, గ్రీకులు అంటే ఏమంటారో ఎవరు చెప్తున్నారు? అసలు బైబిల్ బోధిస్తారు ఎంతసేపు. అందుని చెప్తాను, సత్యవాకం ఒక ప్రభువైన అంటే క్రీస్తు సంఘాల వారు ఉన్నటువంటి సబ్జెక్ట్ కానీ వాక్యం మీద పట్టు కానీ నాకు తెలిసి చాలామందికి ఉండకపోవచ్చు, బహుశా ఉండొచ్చు. సో అదే చెప్తాను, వాక్యము ద్వారానే ప్రతిదీ కూడా మనకు మార్గం చూపేది వాక్యమే. వాక్యంతోనే మనం సరి చూసుకోవాలి. నువ్వు ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా బైబిల్ దగ్గరికి రావాల్సిందే, దాంట్లో తేరి చూడాల్సిందే. వాక్యమే మనల్ని నడిపించేది, వెలిగించేది కూడా వాక్యమే. ఆ వాక్యం కాక నువ్వు ఎంతసేపు లోకం వైపు చూసావు అనుకోండి, ఆ చెప్పేవాళ్ళు కూడా లోకమే ఆశ చూపిస్తున్నారు. అందరూ వారిని ఇట్టే చెప్పచ్చు. అబద్ధ బోధకులను వెళ్ళి మనం అందరం వాళ్ళలోనే అడుగు పెడతాం. వెళ్ళి అబద్ధ బోధకులు క్రియలు కార్యాలు ఇట్టే చెప్పేశాడు ప్రభు. అబద్ధ బోధకులు ఇట్టే చెప్పచ్చు. వాక్యం కాక నువ్వు ఏం చెప్పినా కానీ అదే అబద్ధ బోధ. నువ్వు లోకం గురించి చెప్పడం తగ్గించి వాక్యం ఏం చెప్తుందో అది బోధిస్తే ప్రభు సంతోషిస్తాడు నిజంగా. చూస్తాం చాలామంది, అందరూ కాదు కానీ 40 దినాల్లో సిలువ ధ్యానాలని చెప్పుకుని ఆ పాటలే పాడడం, అవే చేయడం కన్నా, అంటే సిలువను కూర్చిన వార్త 365 రోజులు నువ్వు మరణ పర్యంతం వరకు చెప్పాలి, ధ్యానించుకోవాలి. 40 దినాలు పర్మనెంట్ కాదు. ఈ 40 దినాలని ఆయన రక్తం కాచింది నీకోసం కాదే. నువ్వు మరణ పర్యంతం వరకు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ప్రభుత్వంలో మనం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాం? రొట్టెని ద్రాక్షరసాన్ని. ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగం, కాచినటువంటి రక్తానికి సదృశ్యం ద్రాక్షరసం. ఆయన నలగొట్టుకున్నాడు, పిడుగుతులు గుద్దించుకున్నాడు, నలగొట్టుకున్నాడు కదా. ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెని తిన్నప్పుడు కూడా మన కళ్ళంట నీళ్ళు రావాలి నిజంగా. ఆ ద్రాక్షరసం గ్లాసు పట్టుకున్నప్పుడు కూడా మన కళ్ళంట నీళ్లు రావాల్సిందే. ఎవరైతే ఆ పశ్చాత్తాప హృదయంతో ఆ గ్లాసుని
ఆ రొట్టె మీద చేతులు వేస్తారో ఖచ్చితంగా నా కోసం బలయ్యాడు, నా కోసం రక్తాన్ని కార్చాడని ప్రతి ఒక్కరు హృదయంలో రోధించాలి. అది ప్రభు వల్ల ఉన్నటువంటి పరమాత్మ. అదేమీ తెలుసుకోకుండా మనం పాటిస్తూ ఉంటే అది నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి, ఈస్టర్కి ఒకసారి, అది ఎంత మాత్రం సరైన లేఖనానుసారంగా అది తప్పు. ప్రతి ప్రభుత్వంలో ఆయన శరీరాన్ని రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు నెలకోసారి తీసుకున్నావా, నెలకోసారి ఇచ్చావా, అది ఎంత మాత్రమో దేవుడు అంగీకరించడం గుర్తుపెట్టుకో. ప్రతి ప్రభుత్వంలో ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటేనే, లేదా ఖచ్చితంగా నువ్వు ఆజ్ఞని అతిక్రమిస్తున్నావు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. సంఘం అంతా కూడా పాపం వైపు వెళ్ళిపోతుంది. ఏ సంఘం అయితే ప్రతి ప్రభుత్వంలో రొట్టెని, ద్రాక్ష రసాన్ని, ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఆరాధన చేస్తుందో ఆ ఆరాధన ఎంత మాత్రమో దేవుడు అంగీకరింపడో గుర్తుపెట్టుకోండి. మరలా చెప్తాను వీడియో సాక్షిగా. ప్రతి ప్రభుత్వంలో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని స్వీకరించకుండా నువ్వు ఆరాధన చేస్తే దేవుడు ఖచ్చితంగా అంగీకరించడు. ఆయన కుమారుని నీకోసం రప్పించి నీకోసం బలిగా వించాడే, అలాంటిది ఆయన కుమారుని త్యాగాన్ని ప్రతి ప్రభుత్వంలో నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే నువ్వు ఎంత ఘోరమైన పాపం అసలు. నెలకోసారా, సంవత్సరానికి ఒకసారా, ఈస్టర్కి ఒకసారా, జనవరి 1 కోసారా తీసుకునేది. ఘోరమైన పాపం మనం తెలియకనే చేస్తాం. నడిపించే సేవకులు కూడా అందరిని మనంతటిని కూడా పాపంలోకి తోసివేస్తున్నారు. పాపం అంటే ఏదో కాదు, ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. అంటే దేవుడు చెప్పిన మాటని మేరడమే పాపము. అమర్త్య గురించి అంతనే చెప్పాను నేను. అమర్త్య అంటే ఏంటి? నియమమును తప్పడం. దేవుడు ఇచ్చినటువంటి నియమాన్ని తప్పితే పాపమే. కర్రకండిగా వాక్యానుసారంగా చెప్పిన ప్రతి ప్రభుత్వంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీకోసం కార్చాడు, నీకోసం బలయ్యాడు. అది జ్ఞాపకం చేసుకోకుండా నువ్వు ఆరాధన చేశాను, పెద్ద పెద్ద పాటలు పాడాను, ఎంతసేపు చేశాను, ఎంతసేపు స్తుతి చేశానంటే అది ఎంత మాత్రమో. నువ్వు ఎన్ని గంటలు చేయి ప్రార్థన, వ్యర్థము. గుర్తుపెట్టుకోండి. మరలా చెప్తున్నాను, దేవునికి ఆమోదయోగ్యం కాని ఆరాధన నువ్వు ఎంతసేపు చేసినా అది వ్యర్థము. ఆరాధనలో ప్రాముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి 5 అంశాలు: ప్రార్థన చేయడం, పాటలు పాడడం, వాక్యం ధ్యానం చేసుకోవడం, ప్రభు బల్ల, కానుకలు. ఈ ఆరాధనటువంటి 5 అంశాలు లేఖనానుసారంగా జరిగితేనే యథార్థమైనటువంటి ఆరాధన. అవి కాక నీ ఇష్టానుసారంగా నువ్వు ఆరాధన చేస్తే దేవుడు ఆ ఆరాధనని అంగీకరించడు. నువ్వు ఎలా పడితే అలా పాపం చేసి ఇష్టానుసారంగా బలిస్తే ఆ బలిని నేను కోరుకోలేదు అంటున్నాడు. ఆ అర్పణ నాకు వద్దు అంటున్నాడు. ఏం చెప్తారు చూడండి. మనకి తెలియకుండానే సేవకులు కూడా చాలామంది నెలకోసారి మొదటి ప్రభుత్వం, ఎవరు చెప్పారు నీకు మొదటి ప్రభుత్వంలో ప్రభు బల్ల ఇవ్వాలని? ప్రతి నెల మొదటి ప్రభుత్వంలో ఇస్తారా? వాక్యంలో ఒక్క రెఫరెన్స్ చూపించండి. ప్రతి ఆదివారం వారు రొట్టె విరుచుటయందును సహవాసంలోను ఎడతెక్క ఉన్నారే. మరి మనమేం చేస్తున్నాం? సో ఆలోచించేయాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఆలోచించేయాలి. సో చెప్తున్నాడు అదే, ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. అంటే మొదటి దానిలో ఏముంది? లోపం ఉంది. అది మోయలేని కాడిగా ఉంది. 613 ఆజ్ఞలు, వివిధమైనటువంటి ఆజ్ఞల రూపంలో ధర్మశాస్త్రం మానవుని పైన మోయలేని భారంగా కాడిగా ఉంది. ఆ కాడిని విరగొట్టాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేని ద్వారా? ఆయన రక్తము ద్వారానే. అందుకనే క్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తములోనే ఉంది. ఆయన రక్తము ద్వారా ఏం జరుగుతుంది? మనస్సాక్షి శుద్ధి చేస్తుంది ఆయన రక్తము. అలాగే దేవుని సన్నిధానానికి పరిశుద్ధులుగా ఏం చేస్తుంది? మనల్ని నిలవబెడుతుంది. క్రీస్తు రక్తము ఏం చేస్తుందంట? మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. అంటే నీ మనసుని ఏం చేస్తుంది? నీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా నిన్ను నిలవబెడుతుంది. ఎప్పుడైతే నీ పాపాలను ఒప్పుకుని నోటితో బాప్తిసం ద్వారా లోకాన్ని విడిచి ఎక్కడికి వస్తున్నావు? క్రీస్తు శరీరంలో అవయవంలో వస్తున్నావు. అవునా? ఏంటి అవయవం? ఆయన శరీరము, సంఘము. దాంట్లోకి నువ్వు ఎలా వస్తున్నావు? అవయవంలో వస్తున్నావు. సో చూడండి, దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా నిలవబెడుతుంది. దేవుని సన్నిధానంలో సన్నిధానానికి చేరుస్తుంది. ఎందుకంటే లోకాన్ని విడిచి
నువ్వు పరిశుద్ధులుగా ఉండటానికే పిలువబడినటువంటిదే ఏంటది? సంఘము. అవునా? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారే సంఘము. అవునా? ఎక్లీషియా అంటారు, నేను చెప్పాను చాలాసార్లు గ్రీక్లో. కాల్డ్ అవుట్ అని అర్థం దాన్ని. కాల్డ్ అవుట్ అంటే ఎక్కడి నుంచి, ఎవరు పిలిచారు? ఎక్కడిని పిలిచారంటే లోకంలో నుంచి పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారే సంఘం. ఈరోజు సంఘం అంటే బిల్డింగ్ చూపిస్తున్నారు, సంఘం అంటే మాది ఇదిగో కలవర్ అంటున్నారు, సియోని అంటున్నారు, బేతస్తా అన్నారు. సంఘం అంటే అది కాదండి. సంఘం అంటే కట్టడం కాదు. లోకంలో నుంచి పరిశుద్ధులుగా వేరై, అంటే లోకాన్ని విడిచిపెట్టేసి కంప్లీట్గా పరిశుద్ధులుగా ఉండడానికి మాత్రమే పిలువబడిన వారే సంఘము. ఒక గుంపు, ఒక సమూహం అని చాలాసార్లు చెప్పాను నేను. అదే సంఘం. సంఘానికి నిర్వచనం అంతకుమించి లేదు. ఎక్లీషియా దాని అర్థం కాల్డ్ అవుట్, అంటే పిలువబడిన వారు అని అర్థం. ఎవరు పిలిచారు? పాప స్థితిలో ఉన్న నిన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను పిలుచుకున్నాడు. ఆయన అమూల్యమైన రక్తం చేత నిన్ను కొనుక్కున్నాడు, నిన్ను విమోచించాడు. విమోచన క్రయధనముగా ఆయన రక్తాన్ని వెలగా చెల్లించాడు. అది. సో ఆయన రక్తము ఏం చేస్తుందో చూసాం. ఇంకేం చేస్తుందంట చూడండి. ఒక్కసారే అర్పింపబడిన క్రీస్తు రక్తము సదాకాలము పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఉంచుతుంది. సదాకాలము. మరి ధర్మశాస్త్రంలో అర్పింపబడినటువంటి బలి, పాప పరిహార బలి ఉన్నాయి చూసారా, అవి సంవత్సరానికి ఒక్కసారే నేను పరిశుద్ధులుగా చేస్తుంటే మరలా సంవత్సరానికి నువ్వు పాపివే. సమూలంగా నిర్మూలన చేయడానికి అవ్వట్లేదు. గొర్రెల యొక్క, మేకల యొక్క రక్తము అవ్వట్లేదు. అందుకనే పరిశుద్ధుడు, నిర్దోషుడు, నిష్కలంకమైనటువంటి నిరపరాధి రక్తం ఒలికించటం ద్వారానే, చిందించటం ద్వారానే పాపం పరిహారము అయ్యింది. దానికి అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. సో చూడండి, పాపము అసలు మనల్ని ఏం చేస్తుంది? అసలు ఇందాక మనం పాపం అనుకున్నాం, హత్య గురించి మాట్లాడుకున్నాం. సో ఏం చేస్తుందంటే దేవుని నుండి మనల్ని, అలాగే దేవుని సహవాసం నుండి మనల్ని ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. దూరం చేసిందా పాపం? మొట్టమొదటి పాపం ఆదాము హవ్వలు చేసినప్పుడు సహవాసం పోయిందా? తినొద్దన్న పండు తిన్నారో, దేవునికి విరోధంగా ఆజ్ఞ అతిక్రమించారు, దాని ద్వారా గెంటి వేయబడ్డారు. అంటే దేవునితో సహవాసము పోయింది. అంటే పాపం చేసే ప్రతి వాడు కూడా దేవునికి దూరం అవుతున్నాడు, దేవుని సహవాసానికే దూరం అయిపోతున్నాడు. ఆదిమ దంపతులైనటువంటి ఆదాము హవ్వలు అలాగే దేవునితో సహవాసాన్ని కోల్పోయారు, చెడగొట్టుకున్నారు పాపం చేయడం ద్వారా. అలాగే చూడండి, మానవునికి తన పాపమును బట్టి స్వస్థత లేకపోయాను. అంటే స్వస్థత అంటే భౌతిక సంబంధించిన స్వస్థత కదండి, ఆత్మ సంబంధించిన స్వస్థత. అంటే ఆత్మకి ఏమి లేదు. ఎప్పుడైతే వారు పాపం చేసి బయటకు వచ్చారో, వారు ఏం తెచ్చుకున్నారో? పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణాన్ని సంప్రాప్తి చేసుకున్నారు. అంటే ఆత్మకి ఏమొచ్చింది? ఆత్మీయ మరణం వచ్చింది, రోగం వచ్చింది. అంటే ఆత్మ సంబంధించిన స్వస్థత లేకపోయింది. మోయలేని బరువుగా, పాపము మోయలేని కాడైంది, బరువు అయిపోయింది పాపం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేశారు అన్నాడు. అందుకనే పాపాన్ని మోస్తున్నాము. అలాగే చూడండి, సాతాను మనల్ని, మనపై సాతానుగాడు ఏం చేస్తాడు? నువ్వు పాప అయితే సాతానుగాడు నీ మీద నేరం మోపటానికి వాడికి నువ్వు ఏమిస్తున్నావు? అవకాశం ఇస్తున్నావు. నువ్వు పాపంలో ఉన్నావా? సాతానుగాడు ఇగో ఏం చేస్తాడు? నీ నుంచి నేను చూసి ఏం చేస్తాడో? ఇక్కిలిస్తాడో, వెక్కిరిస్తాడో. దేవుని దగ్గర ఏం చేస్తాడు? నిన్ను అవమానపరుస్తాడు. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడిని బలిగావించావే, ఆయన రక్తం ఆయన బలి పశువుగా, పస్కా బలి పశువుగా వధింపజేసావే, అదిగో చూడు పాపి, ఇంకా మారలేదు. నువ్వు అనవసరంగా నీ కుమారుని బలిచ్చేసావు, అదిగో పాపులు, అదిగో వీళ్ళందరూ పాపులే అని చూపిస్తాడు, నీ మీద నేరం మోపుతాడు. అంటే సాతాను గడికి నువ్వేం చేస్తున్నావు? అవకాశం ఇస్తున్నావు, నువ్వు పాపం విడిచిపెట్టకపోతే. సో చూడండి, పాపం ఎంత ఉందా? పాపం చేస్తే పాపులం అంతే ఇలా ఉంటాం మనం. పాపం మనల్ని ఇలా చేస్తుందంటే ఇలాగే చేస్తుంది. అలాగే ఇంకా పాపము నిశ్చయముగా మరణమే, కానీ క్రీస్తు రక్తము సమస్త పాపముల నుండి మనల్ని విడిపిస్తుంది.
అలాగే మరొక విషయం చూసినట్లయితే పాపము ఆ, పాపాలను కడుగు వేసుకోవడానికి పవిత్రమైన రక్తం అవసరం. ఆ పవిత్రమైన రక్తము ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తు వారిది. పవిత్రమైన క్రీస్తు రక్తం వలన దేవునితో సహవాసం తిరిగి పొందగలుగుతాం. అంటే సహవాసం పోగొట్టుకున్నాము, క్రీస్తు రక్తము ద్వారా మరలా మనము సహవాసాన్ని అంటే దేవునితో సమాధాన పడుతున్నాము. ఎవరి ద్వారా? ఎవరి రక్తము ద్వారా? ప్రభు అని యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా దేవునితో మరలా పోగొట్టుకున్నటువంటి సహవాసాన్ని ఏం చేస్తాం మనం? తిరిగి సంపాదించుకుంటాం. అంటే దేవునికి దగ్గర చేయడానికి అనుసంధానకర్తగా, సమాధానకర్తగా ఆయన, దేవునికి నరులకు మధ్యవర్తిగా ఆయన నిలబడ్డాడు. పాపంతో ఉండిపోయావా? ఆయన రక్తం ద్వారా నిన్ను విడిపించే మరలా నువ్వు దేవుని సన్నిధికి తీసుకురావడానికి ప్రభు అని యేసుక్రీస్తు వారి రక్తమే అవసరము. పవిత్రమైన క్రీస్తు రక్తం వలన పాపము ద్వారాను మనల్ని విడుదల చేయడానికి అవసరపడుతుందండి. అలాగే పవిత్రమైన క్రీస్తు రక్తము వలన పాపి ఏమవుతున్నాడు? నూతన పరచబడుతున్నాడు. అవునా? మరలా చెప్తున్నాను చూడండి. పవిత్రమైన క్రీస్తు రక్తము ద్వారా ఒక పాపి మరలా నూతన పరచబడుతున్నారు. ఎవరి రక్తము? ప్రభు అని యేసుక్రీస్తు వారి రక్తము ద్వారానే నువ్వు మరలా నూతన సృష్టిగా అవుతున్నాము. చూడండి, పాపం వలన చచ్చిన మానవుడు మరలా క్రీస్తు రక్తం వలన బ్రతికింపబడుతున్నాడు. చచ్చని స్థితిలో ఉన్న ఆత్మీయంగా నువ్వు చనిపోయావు. అలాంటి నిన్ను ఆయన మరణం ద్వారా, ఆయన రక్తం ద్వారా నిన్ను తిరిగి బ్రతికించుకుంటున్నాడు. క్రీస్తు రక్తంలో ఎంత ఉందా? క్రీస్తు రక్తంలో ఎంత ఉందా అంటే ఆ రక్తము ఇలాంటి రక్తము కాదు. నిష్కలంకమైంది, పరిశుద్ధమైంది, అమూల్యమైనటువంటి రక్తము. ఆయన రక్తములోనే సో చూడండి, క్రీస్తు రక్తము మానవునికి అంటే మనకి ఏం చేస్తుంది? ఆయన రక్తం ద్వారా మనకు వచ్చేది ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే మనస్సాక్షిని, ఎందుకు చెప్పాను, మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, దేవుని సన్నిధానానికి మనల్ని పరిశుద్ధులుగా నిలవబెడుతుంది, దేవుని సన్నిధికి మనల్ని చేరుస్తుంది. అలాగే ఒక్కసారి అర్పింపబడిన క్రీస్తు రక్తము సదాకాలము మనల్ని పరిశుద్ధులుగాను పవిత్రులుగాను నిలవబెడుతుంది. మరణ పర్యంతం వరకు నువ్వు పాపం జోలికి వెళ్ళకుండా ఉంటే. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మరి మనం ఏం చేస్తాం? ఇంత చేస్తే పరమన్న తండ్రి నీకోసం ఆయన కుమారుడినే బలిచ్చేస్తే నువ్వేం చేస్తున్నావు? పాపం విడిచిపెట్టాలని అనుకుని బాప్తిసం ద్వారా ఒక ములుగి లేచి మరలా నువ్వు ఆ పాపంలోకి అడుగు పెడితే మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? సిలువ మీదకి ఎక్కిస్తున్నావు. మరలా బాహాటంగా ఆయన నువ్వు సిలువ మీద వేలాడేస్తున్నావు. మరలా మేకులు దిగ్గొట్టిస్తున్నావు. ఆయన శరీరాన్ని చిత్రవద చేస్తున్నావు. నువ్వు మరలా రక్షింపబడిన నీవు ఆయన నీ నోటితో నీ ప్రభువు, నీ రక్షకుడు, నా రాజు అని నువ్వు ఒప్పుకొని, నా కోసమే ఆయన వచ్చాడని నీ నోటితో నువ్వు ఒప్పుకొని, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపడని నువ్వు నమ్మి రక్షణ పొందుకున్న నీవు మరలా నువ్వు పాపం జోలికి వెళ్తే తిరిగి జరిగేది నువ్వు బాహాటంగా సిలువని వేస్తున్నావు మరలా ప్రభువుని. ఆయన అమూల్యమైన రక్తం నీ కోసం, నీ కుటుంబం కోసం ఆయన ధారపోస్తే మనం మరలా ఆ పాప ఊపిలోకి వెళ్తున్నామంటే మన మనస్సాక్షిని మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా ఈ సమయంలో మన హృదయం మీద చేతులు వేసుకుని, అయ్యో ప్రభువా, నా పాపాన్ని విడిచిపెట్టాను, మరలా నేను అందులోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాను. నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు, నన్ను నడిపించు. నిన్ను నడిపించేది, నిన్ను నీతిమంతుడిగా తీర్చేది, నిన్ను నిర్దోషిగా నిలబెట్టేది ఆయన వాక్యమే అని మరొకసారి ప్రతి ఒక్కరు కూడా, సంఘమంతా కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సో ధ్యానం చేసుకున్నారు ఈ 40 రోజుల్లో. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాగుంటుంది. లోకంలో ఉన్నదంతా నీకు ఇవ్వడానికి ఆయన రాలేదు, కానీ మరీ శ్రేష్టమైన ఆ పరలోక రాజ్యాన్ని నీకు అనుగ్రహించడానికి లోకానికి వచ్చాడే. ఆ అమూల్యమైన రక్తం సంఘం కొరకే దారిపోసాడే, సంఘం కోసం కాదా?
ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అంటున్నాడే. తన స్వరక్తం ఇచ్చి ఏం సంపాదించాడు? తన సంఘాన్ని. అంటే సంఘమే ఆయన రాజ్యం. ఆయన రాజ్యం కోసం, అది ఎన్నటికీ నాశనం లేని రాజ్యం కోసం ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించాడే. ఆయన శరీరంలో నిన్ను పాలిభాగస్తులుగా చేయడానికి ఒక అవయవంగా నిన్ను చేర్చుకున్నాడే. సంఘం కోసమే ఆయన రక్తం కూడా చిందించాడు. సో ప్రతి క్రైస్తవుడు, ముఖ్యంగా సంఘాలన్నీ కూడా తెలుసుకోవాలండి. ఆయన రక్తము, క్రీస్తు రక్తములో ఏముంది? అసలు ధర్మశాస్త్ర ప్రకారము ఆనాటి బలుల సాదృశ్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ బలియాగము అని ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాలి. సో అన్నిటికీ మూలం ఆ పాపము. ఆ పాపాన్ని పరిహరించడం కోసం మనుష్య కుమారుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి నీ కోసం నా కోసం బలియే శిలువ యాగంలో అమూల్యమైన అతి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని వెలగా విమోచన క్రయ ధనముగా అర్పించాడు. ఇంకా నువ్వు ఏమీ అర్పించాల్సిన పని లేదు. నువ్వు చెల్లించాల్సింది, నువ్వు అర్పించాల్సిన బలి పశువు తల మీద చేస్తావు చూసావా, దాంతో పని లేదు. ఇంకా నా బదులు అది బలి అవుతుంది చూసారా, నీ బదులు ఆయన బలయ్యాడు. నీ పాపాలకు బదులు నువ్వు చెల్లించే, నువ్వు వెలపెట్టి కొనుక్కొచ్చే ఆ దూడ మేక అవి నీకోసం ఏమి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఉచితంగా నిన్ను ఆయన అమూల్యమైన రక్తం ద్వారా చెల్లించి, వెలగా చెల్లించి విడిపించేశాడే. దేని నుంచి? అప్పుల నుంచా, బాధల నుంచా, శ్రమల నుంచా, రోగాల నుంచా? అంటే పాపము నుండి. అందుకనే నీలో సాగగా మా జీవితం చూపావు తండ్రి నీ కృపను అని దాంట్లో చక్కటి మాట ఉండదు. పాపము నుండి విడుదల చేసి నీ కుమారుని చేసావు. పాపము నుండి విడుదల చేసి నీ కుమారుని చేసావు. మాలో అభిజుంచి ప్రభునే అర్పించి. పాడిన మర్చిపోరు పాట. సో చక్కటి కీర్తన ఇందాక కూడా మనం పాడాం. ప్రియేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం. అవునా? అందులో ఆ కీర్తన ఉన్నటువంటి పరమార్థం ఎంత బాగుంటుందండి. ప్రియేసు నిర్మించితివి, నీ రక్త ప్రభావం వలన నా పాపము పరిహారం అయిందే. చక్కగా పాడారు ఇందాక కీర్తన. నా పాప హృదయాన్ని నువ్వు ప్రక్షాళన చేసావే, నిర్దోషంగా చేసావే. పాపనైన నన్ను నీ రక్తంలో నన్ను కడిగావే, నన్ను నిర్దోషిగా నీతిమంతుడిగా తీర్చిదిద్దావే. ఇది చేసిన ప్రభు నువ్వు జ్ఞాపకం చేసుకోకపోవడం అంటే ఎంత ఘోరమైన పాపం అసలు. నువ్వు ప్రతి ప్రబోధంలో ఆయన రక్తాన్ని, నీకోసం చెల్లించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటలేదే, పానం చేయట్లేదే. ఆయన శరీరాన్ని రొట్టెకి, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉండే రొట్టెని నువ్వు భుజించట్లేదే. ఘోరమైన పాపి మనందరం. నిజంగా క్రీస్తు సంఘంలో ఉన్న వారందరూ కూడా ఎవరైతే ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకున్నారో ప్రతి ప్రబోధంలో నిజంగా ఎంతో శ్రేష్ఠులు, ధన్యులు నిజంగా. సో చాలా సంఘాలు నాకు అదే, నేను చాలా మందిని అడిగాను. నేను మరి మీరు ప్రతి నెలలో ప్రభుదినం మొదటి ప్రభుత్వంలో రొట్టె ద్రాక్ష రసం ఏంటి, ఎక్కడుంది బైబిల్లో అని చాలా మందిని అడిగితే ఒక్కళ్ళు కూడా ఒక సమాధానం చెప్పలే. మనుష్యులు పెట్టుకున్నారు వారి సిద్ధాంతాలు, వారి సంఘపు సిద్ధాంతాలు పెట్టుకున్నారు తప్పితే దేవుని ఆజ్ఞను ఎంత మాత్రమో పాటించట్లేదండి. వాక్కు ఏం చెప్తుంది, మనం ఏం చేస్తాం? ఎవరో పెద్ద సంఘంలో నెలకొల్పోయిన పెద్దగారు పెడితే ఆయన్నే గుడ్డిగా ఫాలో అయిపోతున్నారే. దేవుని వాక్యంతో పని లేదా వారందరికీ? ఖచ్చితంగా వారందరినీ నించోబెడతాడు ముందు వరుసలో. సో ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సో అదే విషయాన్ని తెలియజేస్తాను. ఎందుకంటే ధర్మశాస్త్రంలో అదే చెప్తున్నాడు పౌలు. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చునని పౌలు చెప్తున్నాడు. సో ధర్మశాస్త్ర ప్రకారం 5 బలులు చెప్పాను నేను. మొట్టమొదటి 3 బలులు ప్రజలు స్వచ్ఛందంగాను కృతజ్ఞతాభావంతోనూ అర్పించేవి. మొట్టమొదటి ఏం చెప్పాను? దహన బలి, రెండోదిగా నైవేద్య బలి, మూడోదిగా సమాధాన బలి. సో దేవుడు ఆజ్ఞ ఇచ్చిన 2 బలి గురించి చెప్పాను. అవి పాప పరిహారార్థ బలి, రెండోది అపరాధ పరిహారార్థ బలిగా నేను తెలియజేశాను. సో ఆ 2 బలులు ఖచ్చితంగా ఇజ్రాయేల్ ప్రజలు
ఆచరించవలసిందే, వెలగా చెల్లించాల్సిందే. సో వీటన్నిటికీ సాదృశ్యంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రక్తము వలన మనకి క్రొత్త నిబంధనని, నూతన నిబంధన, మరీ శ్రేష్టమైన నిబంధనని, క్రొత్త నిబంధన మనకు అనుగ్రహించాడు. ఆ క్రొత్త నిబంధన చట్ట ప్రకారం ప్రతి క్రైస్తవుడు కూడా నడుచుకోవాలని ఇట్టి మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ శ్రాద్ధగా మీ అందరూ కూడా వందనాలు.